విజయవాడ వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో కురేషీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడప మాజీ డిప్యూటీ మేయర్ అరిపుల్లా పర్యటించారు. వరద ముంపు వాసులకు భోజనాల ప్యాకెట్లను అందించారు. అనంతరం వరద బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు విజయవాడ ప్రాంతం మొత్తం జలదిగ్బంధంలో కూరుకుపోయిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు చూసి ప్రతి టీడీపీ కార్యకర్తలు ముందుకు వచ్చి విజయవాడ ముంపు వాసులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా మానవత్వంతో ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని అరిపుల్లా కోరారు. అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి విజయవాడ సిటీలో కురుస్తున్న వర్షాలు, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు వేరే, మన విజయవాడలో కురిసిన వర్షాలు చాలా ఇబ్బందికరంగా మారింది. సింగ్ నగర్, చిట్టి నగర్ కొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఎంతవరకు అంటే 10 అడుగులు పైకి నీళ్లు రావడం జరిగింది. జనాభా కనీసం సింగ్ నగర్ లో ఈ ఏరియాలో 1 లక్ష మంది జనాభాకు ఉండే ఈ కాలనీ, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చి ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా అయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ 3 రోజుల్లో ఆయన నిద్ర లేకుండా, పొద్దున్నే అని లేదు రాత్రి లేకుండా, ఆయన వయస్సులో 75 సంవత్సరాలు అయినాకు ఒక చిన్న కుర్రోళ్ళ మాదిరిగా ప్రతి ఏరియాకి పోయి బోర్డులో రాత్రి పగులు లేకుండా ఆయన కష్టపడతా
కష్టంకి చూసి ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ కూడా ఆయన జడాలో నడుచుకోవాలని అనుకుంటున్నాను. అదేవిధంగా కడపలో రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్ట్ కూలిపోతే అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టూరి కూడా ఆయనకు వచ్చి అక్కడ ఉండే ప్రజలకి బాధితులకి చూడలేకుండా బాధాకరమైన విషయము. మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అంతా చూసి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కాకూడదు అని ఆయన సొంతంగా వచ్చి ఈ అన్ని ఏరియాస్ కు చూసి ఎటువంటి సౌకర్యం కావాలంటే కనీసం ఈ రోజు నిన్నటి 100 బోట్స్ వచ్చినాయి. ఈ ఏరియాకి చంద్రబాబు నాయుడు గారు ప్రెసిడెంట్ గా కలెక్టర్ ఆఫీస్ లోనే ఉండి ఆయన నివాసంలో లేకుండా కలెక్టర్ ఆఫీస్ లో ఉండి కలెక్టర్లకి అన్ని అధికారులకి ఆయన ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి వర్షం లేకుండా చాలా మంది వాళ్ళ చుట్టాల ఇంటికి ఏమి పెద్ద పెద్ద హాల్స్ కూడా బుక్ చేశారు, హోటల్స్ కూడా బుక్ చేశారు. వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి సౌకర్యం చేసే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను.